ఎథీ సెంటర్ ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు ప్రముఖ నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారు రచించిన మృత్యోర్మ అమృతంగమయ పుస్తకం నుంచి ఆమె జీవిత విశేషాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మరిన్ని అంశాలు చూద్దాం. నా వివాహం మా నాన్నగారికి ఒక ప్రశ్నలా తయారయ్యింది. మా అక్కల అన్నల వివాహాలు మత సాంప్రదాయంలోనే జరిగిపోయాయి. నేను నాస్తిక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాను. నా నిర్ణయమే నాన్నగారి నిర్ణయం కూడా. నాపై ఒత్తిడి లేదు. 1-2 సంబంధాలు వచ్చాయి, కానీ మా అభిప్రాయాలు, నా నిర్ణయం తెలుసుకున్న తర్వాత ఆ సంబంధాలు వెనుకడుగు వేశాయి. అప్పటికే నా వివాహపు వయసు దాటింది. నాన్నగారికి నేను బరువుగా మాత్రం లేను. మా ఇద్దరి మధ్య సాహిత్య చర్చలు, ఇతరమైన విషయాలు, హాస్యం జరుగుతూ ఉన్నాయి. నా BA చదువు ఆయనకు పెద్ద సంతృప్తి. నాతో కానీ, ఇతరులతో కానీ, స్నేహితులతో కానీ నా వివాహం ఒక సమస్యగా, ఒక బరువుగా ఏనాడూ ఆయన చెప్పుకోలేదు. ప్రశ్న ఏమిటంటే, నాస్తిక భావాలు పెంచుకున్న ఈ పిల్లకు తగిన వరుడు ఎవరు అనేదే. మన జీవితయానంలో ఎన్నో మలుపులు వస్తూ ఉంటాయి. కొన్ని ఉజ్వల భవిష్యత్తుకు మార్గం వేస్తాయి. అంతవరకు నా ఉనికి వాటికి తెలియదు. అటువంటి సామాన్య యువతి భవిష్యత్తుకు ఒక మలుపు తిరిగింది. అది 1959. జీవనయానంలో రాబోయే జీవితానికి మలుపు తిప్పిన సంవత్సరం. దాదాపు 9 ఏళ్లుగా నాస్తిక కేంద్రంతో మా సంబంధం సాగిపోయింది. నాస్తిక మార్గం పత్రికతో ఒకనాడు ఆంధ్రప్రభ దినపత్రికలో లవణం గారు వ్రాసిన వ్యాసం చదివాను. మరలా ఒక్కసారిగా ఆ కుటుంబంతో మా పరిచయం మనసున మెదిలింది. హృదయాన దాచుకున్న ఒకానొక మధురానుభూతి కదిలింది. శ్రీమతి సరస్వతి గోరాకు ఆ రోజే ఉత్తరం వ్రాశాను. మరుసటి నెలలో శ్రీ గోరా మద్రాసు వచ్చారు. కేవలం నన్ను చూడటానికే అని ఆ తరువాత తెలిసింది. నేను చేసిన అల్పాహారం తీసుకుని నాన్నగారితో మాట్లాడి వెళ్ళిపోయారు. వెళ్ళిన 10 రోజులకు గోరా నాన్నగారికి ఉత్తరం వ్రాశారు. ప్రధాన విషయం ఏమిటంటే, మాకు కులమతాల ప్రసక్తి లేదు. మా పెద్దమ్మాయి, మా రెండో అమ్మాయిల వివాహాలు మతాంతరాలు. మా ఇంట స్త్రీలు బొట్టు, పసుపు, గాజులు, బంగారు, వెండి నగలు ధరించరు. ఆడంబరరహిత జీవితాలు మావి. శాకాహారమే ఇంటి వంట, కానీ మాంసాహారాన్ని ద్వేషించం, నిషేధించం. మా పెద్దబ్బాయి లవణం వివాహం చేయాలని మీ ఆఖరి అమ్మాయి హేమలతను మా పెద్ద కోడలుగా ఆహ్వానించాలని అందులోని సారాంశం. ఈ ఉత్తరం నా చేతికిచ్చి జవాబు చెప్పమన్నారు. చిన్నన్న నేను చదువుకున్నాం. నేను 2-3 సార్లు చదివాను. నీ మనసుకు నచ్చినవాడు, నీవు నచ్చి ఆచరిస్తున్న సిద్ధాంతం నువ్వు ఒప్పుకోలతా అన్నాడు. జాతి, కులం, మతం అడ్డుగోడలు లేని జీవన మార్గం నాకు ప్రియమైనదే. నా నిర్ణయం విని నాన్నగారు గోరాకు ఈ విధంగా ఉత్తరం రాశారు. శివుని కంటి మంటయున్, చక్రి చక్రమున్, రాముని బాణము, వజ్రి వజ్రాయుధము వ్యర్థమైపోవు. గోరా, నీ మాటయు వ్యర్థంబు కాదు. అంటే ఆ విధంగా నాన్నగారు కూడా మా సమ్మతిని తెలియచేశారు. ఈరోజు మనం హేమలత లవణం గారి వివాహం ఏ విధంగా నిశ్చయమైందో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ప్రేక్షకులకు స్వాగతం. 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడలోని బెన్ సర్కిల్ సమీపంలో గల నాస్తిక కేంద్రంలో జరగబోతున్నవి. థీమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్: పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్, సెక్యులర్ రిఫార్మ్. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లోని నాస్తికులు, నాస్తికాభిమానులు, రేషనలిస్టులు, హ్యూమనిస్టులు, ప్రీ థింకర్స్ తదితరులు కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నారు. మీరు కూడా ఈ 2 రోజులు జరిగే మహాసభల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. డెలిగేట్ ఫీ 800 రూపీస్. మిగతా వివరాలకు ఈ క్రింది నంబర్లను ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ నియంత 94907
9848054655. డాక్టర్ మారు 9848012127. శ్రీమతి రష్మి 9849081733. శ్రీ సుబ్రహ్మణ్యం 9390577119. ఈమెయిల్ ఐడి positiveatheist@gmail.com. వెబ్సైట్ www.atheistcenter.in. కాన్ఫరెన్స్ వివరాలన్నీ యూట్యూబ్లోని ఎథీస్ట్ బులెటిన్, పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్, పాజిటివ్ ఎథియిజం ఇంగ్లీష్ ఛానల్, పాజిటివ్ ఎథియిజం హిందీ ఛానల్, ఎథీస్ట్ సెంటర్ ఛానల్స్లో వీక్షించవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరన్ ఛానల్ సమర్పించు ఎథీస్ట్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.